ఏయూ తెలుగు విభాగం రీసెర్చ్ స్కాలర్స్ రోడ్డెక్కారు. ఏయూ రిజిస్టర్ కార్యాలయం వెళ్లే ముఖద్వారం వద్ద రీసెర్చ్ స్కాలర్స్ ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగు రీసెర్చ్ స్కాలర్ మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు కోరినా ఫలితం లేకపోయిందని వాపోయారు. మరో గత్యంతరం లేకపోవడంతోనే ఆందోళన నిర్వహించాల్సి వచ్చిందని అన్నారు. సకాలంలో తమకు స్టైఫండ్ చెల్లించకపోవడంతో పరిశోధనలో ముందుకు సాగలేకపోతున్నామన్నారు. క్రమం తప్పకుండా స్టైఫండ్ చెల్లిస్తూ గతంలో తెలిపిన తమ సమస్యల పరిష్కారానికి ఏయూ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను 1993-95 నాగార్జున యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ని. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కాలేజ్ సర్వీస్ కమిషన్ 1998లో పెట్టిన పరీక్షలో నెగ్గి నేను కాలేజీ లెక్చరర్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు దాదాపు 28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో పనిచేస్తున్నాను. నేను రిటైర్మెంట్ కూడా సమీపంలో ఉన్నాను సార్. నేను ఆర్సెట్ టీడీఆర్ స్కాలర్. నేను నా వైవా పూర్తయ్యి 40 రోజులైంది. ఇప్పటి వరకు నాకు అవార్డు ప్రకటించలేదు. నా అవార్డు నాకు ఇవ్వాలి. దీంతోపాటు చాలామంది స్కాలర్స్ ఉన్నారు. అందులో రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. కొంతమందికి ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ కావాలి. దాదాపు జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు దాటింది. 400 విద్యార్థులు ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ కొరకు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇమ్మీడియట్గా ప్రీ పిహెచ్డి ఎగ్జామ్ పెట్టాలి. మరికొంతమంది స్కాలర్స్కి రిపోర్ట్స్ వచ్చాయి. వాళ్ళకి వైవా కండక్ట్ చేయాలి. వైవా కండక్ట్ చేసి అవార్డు ప్రకటించాలి. అటువంటి స్కాలర్స్ 6 ఉన్నారు. వారికి వెంటనే సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో వైవా కండక్ట్ చేసి వాళ్ళకి అవార్డు ప్రకటించాలి. కొంతమంది పరిశోధన పూర్తయినటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి ప్రీటాక్ను నిర్వహించి ఆ ప్రీటాక్ తర్వాత ఆ విద్యార్థులందరూ కూడా పిహెచ్డి సబ్మిట్ చేసుకునడానికి విశ్వవిద్యాలయం అవకాశాన్ని కల్పించాలి. ఇవన్నీ కూడా మా ప్రధానమైన డిమాండ్లు. ఒకటి, 2 నెలలు పూర్తయిన నాకు అవార్డు కావాలి. రెండవది, ప్రీ పిహెచ్డి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. మూడవది, రిపోర్ట్స్ వచ్చినటువంటి 6 విద్యార్థులకు డిపార్ట్మెంట్స్లో వెంటనే వైవా కండక్ట్ చేసి వారికి అవార్డు ఇవ్వాలి. పరిశోధన పూర్తయినటువంటి విద్యార్థులకి వెంటనే వారు ప్రీటాక్ కండక్ట్ చేసి వారు పిహెచ్డి అవార్డుకు సంబంధించినటువంటి సిద్ధాంత గ్రంథాన్ని సంబంధిత అధికారులకు సమర్పించుకునేటట్లు అవకాశం కల్పించాలి. ఇవి మా ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఇప్పుడు జరిగిందండి. వీళ్ళంతా కూడా ఏపీ ఆర్సెట్ అంటే ఏపీఎస్సిహెచ్ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ నిర్వహించినటువంటి కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నిర్వహించినటువంటి ఎగ్జామ్ ద్వారాగా మేము ఇక్కడ నియమితులు కావడం జరిగింది. దీని ద్వారాగా మేము ఇక్కడ 617 మంది దాదాపుగా ఉన్నామండి. ఈ 617 మంది కూడా 2019 నుంచి ఇప్పటివరకు కూడా కొంతమందికి ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ కానీ వైవా ఓస్ కానీ అలాగే డిగ్రీ అవార్డు చేయడం కానీ లేదండి. మన రీసెంట్గా ఏం చేశారంటే జనవరిలో దీన్ని అబియన్స్లో పెట్టారు సార్. డీన్ ఆఫ్ అకాడమిక్ అఫైర్స్ వారు దీన్ని అబియన్స్లో పెట్టడం జరిగింది. దాని గురించి కూడా వచ్చి అడిగితే ఈ ఇష్యూ మా చేతుల్లో లేదని చెప్తున్నారు సార్. గత 7-8 నెలల నుంచి కూడా మేము చాలాసార్లు రావడం జరిగింది. మా ప్రీ పిహెచ్డి ఎగ్జామ్ యాజ్ పర్ రూల్ ప్రకారం 14 నెలల తర్వాత కండక్ట్ చేయాలి సార్. ఇప్పటికి చాలామందికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం అయినా కానీ ప్రీ పిహెచ్డి అనేది కండక్ట్ చేయలేదు సార్. దాదాపుగా ప్రీ పిహెచ్డి ఎగ్జామ్ కోసం దాదాపుగా 400 మంది వెయిట్ చేస్తున్నారండి. 200 నుంచి 400 మంది ప్రీ పిహెచ్డి వెయిట్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి లేదంటే కడప, కర్నూలు, అనంతపురం ఇలాగ ప్రతిసారి రావడం, ఇండివిజువల్గా రావడం, కలిసి వెళ్ళడం, వాళ్ళకి సరైన సమాధానం లేకపోవడం సార్. అందులో ఇదంతా చూసి మేమంతా కూడా దీంట్లో 30 మంది డిపార్ట్మెంట్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు ఇలాగ శాంతియుతంగా నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది సార్. మా డిమాండ్ ఒకటి ప్రీ పిహెచ్డి ఎగ్జామ్ నిర్వహించాలి. 2, ఎక్కడైతే వైవా ఓస్ అయిపోయిందో అవి కంటిన్యూ చేయాలి. అలాగే ఎవరైతే తెలుగు స్కాలర్ ఉన్నారో సత్యనారాయణ సార్ ఉన్నారు వారికి ఆల్రెడీ ప్రీటాక్ అయిపోయింది. వారికి పిహెచ్డి అనేది అవార్డు చేయాలి. మేము ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాం. మాకు టీడీఆర్ హబ్ అదన్నది కాదండి. మేము ఆంధ్ర యూనివర్సిటీ జాయిన్ అయ్యాం కాబట్టి మాకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయమని చెప్పి మేము వీసీ గారిని కోరుతున్నాం. అబెన్స్లో పెట్టింది వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసి మాకు సర్క్యులర్ని వెంటనే క్యాన్సిల్ చేసి మాకు ప్రీ పిహెచ్డికి ఎగ్జామ్స్కి సర్క్యులర్ ఇచ్చి మా అందరం కూడా ప్రీ పిహెచ్డి రాసుకోవడానికి అవకాశం ప్రొసీడింగ్ ఇవ్వాల్సిందిగా మేము వీసీ గారిని కోరడానికే ఈరోజు మొత్తం కూడా వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ, ఏపీ నుంచి కూడా రావడం అనేది జరిగిందండి. మేమంతా కూడా ఏంటంటే టీచర్స్ కానీ, జేఎల్స్ కానీ, లెక్చరర్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ పర్పస్ ఏనండి మేము కూడా. అలాగే మిగతా వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు ఇలాగ చేసేవాళ్ళనండి మేము పార్ట్ టైం ద్వారాగా మేము పిహెచ్డీ చేయడానికి కాలేజీలో చేయడం జరిగింది.